श्रीलक्ष्मी वल्लभारंभां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्प्रोक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సోమవారం, తిథి చవితి, తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషాల వరకు, నక్షత్రం పుబ్బా నక్షత్రం సాయంత్రం 5 గంటల 12 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషాల వరకు, మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 56 నిమిషాల వరకు, అమృత గడియలు ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు। ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం, అంటే దీన్ని పూర్వ ఫల్గుణి అని కూడా అంటాము। ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటే ఏంటంటే ముందుగా, పూర్వమే ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం। మో టా టీ టు పుబ్బ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। పూర్వతి ఇతి పూరః అంటే ముందుగా పూరించున్నది అని, లాభించున్నది అనేటువంటి అర్థాలు కూడా వస్తాయి। అధిదేవత భగః అనే సూర్యుడిని ఆరాధన చేయాలి। సూర్యుడిని భగ అనేటువంటి పేరుతో ఆరాధన చేస్తే మనకి కలిసి వస్తుంది। అలాగే శ్వేతవర్ణం, ద్వితార, దండాకృతి అంటే తెల్లగా 2 నక్షత్రాల కలిసి దండ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఇది। సులోచన అంటే మంచి దృష్టి కలిగిన వాళ్ళు, మంచి ఇది సమతార అంటాం మనం, అందుకని తార కూడా మంచి తారే। ఫలాస వృక్ష వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఫలాస వృక్షం। వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి గ్రద్ద, గృద అంటాం। అది కనుక మనం గ్రద్దను చూసి నమస్కరించుకుంటే కలిసి వస్తుంది। అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఏంటి అంటే చకారాక్షర స్వరం, చ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి మంత్రాన్ని జపించుకుంటే వీరికి కలిసి వస్తుంది। ఇంకా పూర్వ ఉత్తర దిక్కులకి ప్రయాణం మంచిది। ప్రయాణానికి వెళ్లే ముందు దద్దోజనాన్ని కనుక స్వీకరించి వెళ్ళినట్లయితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది। కనుక ఈరోజు మనం భగ అనేటువంటి నామంతో సూర్యారాధన చేసుకుని, అలాగే సోమవారం శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు, శివ ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।